సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆయన కొంచెం సంస్కారంగా మాట్లాడాలి. శ్రీమాన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను బూతులు తిట్టారంటాడు, మామూలుగా పేరు ఎత్తి పిలిచినా కూడా. ఈ మధ్య అసెంబ్లీలో చెప్పాడు ఎంత సంస్కారంగా మాట్లాడాలా, ఎంత హుందాగా మాట్లాడాలా. అటువంటి హుందాగా సంస్కారంగా మాట్లాడినటువంటి వాళ్ళని శిక్షించేదానికి ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పాడు. బాగానే ఉంది. ఇది నాయనానికి ఒకవైపు వినడానికి అబ్బాయి ఎంత సంస్కారవంతుడు, బహుశా శ్రీనాథ మహాకవి యుగంలో కూడా ఉండి ఉండడు, ఈ కలియుగంలో ఉన్నాడు అని జనం అందరూ అనుకునేటువంటి విధంగా ఆయన ఉపన్యాసం ఉంది. పెద్ద ఆయన పాపం వెంకయ్యనాయుడు గారు ఆయన ఎందుకు రంగంలో వెళ్ళాడుతున్నాడో తెలియదు, కానీ ఆయన ఎప్పుడో మాట్లాడినటువంటిది ఒకటి కూడా నిన్న చూపించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా అసహ్యమైనటువంటి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, చాలా హుందాగా వ్యవహరించాలని చెప్పి ఆయన సెలవిచ్చాడు. అయితే ఆయన విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఒక సామెత ఉంది, ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు ఉన్నాయన్నట్టుగా. ఇప్పుడు సోమిరెడ్డి వ్యవహారం ఏ విధంగా అయిందంటే, నేను పాటించను నీతులు, నేను పాటించను నీతులు, నేను చెప్పి ఎదుటివాడికి మాత్రం నీతులు చెప్పడం అనేటువంటి విధంగా ఇప్పుడు ఆయన తయారయ్యి కస్మూర్లో ఒక దళిత సర్పంచ్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి. ఆ పిల్లవాడి మీద తెలుగుదేశం వాళ్ళు కొంతమంది లేనిపోయినటువంటివన్నీ రకరకాలుగా రోజు సోషల్ మీడియాలో అసహ్యమైనటువంటి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ అంత తినేసాడు, ఇక్కడంత తినేసాడు, ఎంత అవినీతి చేశాడు, ఆ విధంగా తయారయ్యాడు, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సంపాదించాడు. ఒక పంచాయతీలో కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఉండేది. ఏదన్నా ఉంటే పాపం చంద్రమోహన్ రెడ్డికి నాపుకోవడానికి చోటు లేకుండా ఉంటే నేను ఈయనకి ఎవరన్నా ఏరు పెట్టిన కూడా చోటు అనేటువంటి పరిస్థితి ఇప్పుడు. అయితే ఆ సర్పంచి పాపం ఆవేశం పట్టలేక ఒక మెసేజ్ పెట్టాడంట, నేను మీ ఇంటి దగ్గరికే వస్తా, మీ ఇంటి దగ్గరే తెలుసుకుందాం, ఏదన్నా ఉంటే మీరు లేదా బహిరంగ చర్చకు వస్తారా రండి అని పెట్టాడు. బహిరంగ చర్చకి ఎవరు సిద్ధం కాలే. మీరు బహిరంగ చర్చకి సిద్ధం కాకుండా నా మీద లేనిపోయినటువంటి పడుతున్నారు కాబట్టి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు కేసు తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళు ఏదన్నా తీసుకుంటారు కానీ ఇటు పోయి చెప్పి మొరపెట్టుకున్నా కూడా దళిత సర్పంచ్ అన్నా కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అయ్యా నాకు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుని ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేడు, కాబట్టి నేను మీ ఇంటి దగ్గరికే వస్తా, నేను ఏం చెప్పానో చెప్పండి తేల్చుకుందాం, లేకపోతే మీ అంత చూడాల్సి వస్తుందని చెప్పి ఒక మెటీరియల్ ఘాటుగా పెట్టినటువంటి మాట వాస్తవం. దానికి ఊళ్ళో వాళ్ళు ఎవరు స్పందించలే. కానీ శ్రీమాన్ చంద్రమోహన్ రెడ్డి గారు దానికి స్పందించాడు. స్పందించి ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ఆయన వాడినటువంటి భాష ఏ విధంగా ఉంది అనేటువంటిది, ఎటువంటి పదజాలం కూడా, ఒకటైతే ఎనలేనటువంటి పదం కాబట్టి బీపీ పెట్టాము, రెండోది కాస్త ఎనదగినటువంటి పదం కాబట్టి దాన్ని వినిపించాం. మేము చెప్పేది ఏంటంటే, అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఎవరు ఊళ్ళో ఎవరు కంప్లైంట్ చేయటంలే, పాపం ఆ సర్పంచ్ తినింది ఏమిలే. ఏదన్నా తింటే ఇప్పుడు ఆ తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్తున్నాడు, సార్ ఇద్దరిని కంబైన్ చేసి, అంటే తెలుగుదేశం వాళ్ళని కూడా కలిపి మాట్లాడుతున్నాడు, అంటే తెలుగుదేశం వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, దానికి సర్పంచ్ కొమ్ము కాస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు స్థూలంగా చెప్పినటువంటి మాట. ఆయన ఏమంటాడంటే, మీ తెలుగుదేశం వాళ్ళు వదిలేండి, వారి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, తాట వేయించండి. అంటే ఒక శాసనసభ్యుడిగా ఉండేటువంటి వాడు వాడేటువంటి భాష ఒక దళిత సర్పంచ్ మీద, ఇది చంద్రమోహన్ రెడ్డి నేను సంస్కారవంతుడిని అని చెప్పదలుచుకున్నాడా, లేదు అవినీతి సాక్షాత్తు మీ కార్యకర్త చెప్తున్నాడు, నువ్వు కేసు పెట్టమంటే ఏమని పెడతాం సార్, మన నాయకుడు కూడా వాళ్ళతో కంబైన్ అయినాడని చెప్పి వీళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పాడు. దాని అర్థమైంది, నువ్వేమంటున్నావు, సరేలేవా అదేదన్నా ఉంటే నేను చూసుకుంటాను, అంటే ఆ కమిషన్ ఏదన్నా ఉంటే నేను మాట్లాడుకుంటాను ఆయన దగ్గర, అర్థమైందా, మనోడు ఏదన్నా కొడుతుంటే నేను మాట్లాడుకుంటాను, నేను చూసుకుంటాను, ఆయన దగ్గర నుంచి ఏదన్నా కమిషన్ ఉంటే నేను తీసుకుంటాను, ముందు మీరు ఈ సంగతి చూడండి, ఈ నుంచి కమిషన్ ఎవరు రాదు కదా, నాకు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు కదా, కాబట్టి ఆ సంగతి దాచండి అని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాట, వాడినటువంటి భాష, ఇది సంస్కారవంతమైనటువంటి భాష, ఒక సంస్కారవంతమైనటువంటి శాసనసభ్యుడు మాట్లాడదగినటువంటి భాష అని అనుకుంటే మీరు అది ప్రజల విజ్ఞతగా వదిలేస్తున్నారు.